సరైన సదుపాయాలు లేక ఆదుకునే ప్రభుత్వాలు కనిపించక ఆకలి కేకల్ని భరించలేక పక్క రాష్ట్రాలకు వలసపోయేవారు. ఊరుగాని ఊర్లో సరైన ఉపాధి లేక ఆదుకునేవారు కనిపించక ఎలాకొలాగా నిస్సహాయంగా జీవితాలు గడిపేవారు. అలాంటి మత్స్యకారుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒక పక్క సంక్షేమ పథకాలు, మరొక పక్క ఆధునిక సౌకర్యాల కల్పన చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు ప్రసరిస్తున్నాయి. మత్స్యకారుల జీవితాలు ఎలా ఉన్నాయి, మత్స్యకారులకు ప్రభుత్వం చేసినటువంటి చేయూత ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైన తర్వాత సమాజంలోని వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ఫోకస్ పెట్టినట్టే మత్స్యకారుల జీవితాల్లోకి వెలుగులు రావాలని ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మత్స్యకార భరోసా ద్వారా ఆర్థిక సాయం బలోపేతం చేశారు. దాంతో ఇతర రాష్ట్రాలకు గంగపుత్రుల వలసలు ఆగిపోయాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా నిర్మించిన 10 జెట్టీల కారణంగా మత్స్యకారులు తమ వేటను ముమ్మరం చేసి సరైన ఉపాధి పొందుతున్నారు. చంద్రబాబు పాలనలో చెప్పడమే తప్ప చేయడం చాలా తక్కువని, జగన్ వచ్చిన తర్వాతనే తమ జీవితాల్లో మార్పులు వచ్చాయని మత్స్యకారుల నేత కోలా గురువులు అంటున్నారు. తమను దృష్టిలో పెట్టుకుని పద్ధతి ప్రకారం పలు పథకాలను అమల్లోకి తీసుకురావడం జరిగిందని ఆయన వివరించారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మత్స్యకారులకు మేనిఫెస్టోలో ఏదేదో పెట్టి చూపించేవాడు. ఇన్సూరెన్స్ 5 లక్షలని, డీజిల్ మీద సబ్సిడీ ఇస్తాను, ఇలాంటివన్నీ చెప్పేవు. ఎప్పుడు కూడా అవి ఇంప్లిమెంట్లోకి వచ్చినటువంటి దాఖలు ఎక్కడా కనబడలేదు. సో ఈ 5 సంవత్సరాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి, మత్స్యకారులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గట్టిగా ఒక భరోసా అన్నమాట. అమ్మఒడి కానివ్వండి, ఒక మాకు అన్సీజన్లో వెళ్ళేటప్పుడు ఎలా ఉండేదంటే ఒక 4,000 రూపాయలు అన్సీజన్ బ్యాన్ పీరియడ్లో చేసేది గత ప్రభుత్వం అయితే. ఈరోజు ఈ ప్రభుత్వం అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంచుమించు 10,000 రూపాయలు వాళ్ళు అకౌంట్లకే వేసేటట్టు ప్రతి ఏ స్టాఫ్ అయితే వెళ్తున్నారో, డ్రైవర్ దగ్గర నుండి కలర్స్ దగ్గర నుండి ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ అకౌంట్కి పడే అవకాశం. అంటే 10,000 ఇస్తున్నారంటే ఈ 2 నెలలు బ్యాన్ పీరియడ్ ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు, ఈ 2 నెలల పీరియడ్లో ఒక సకాలంలో మరి ఇంకా ఈ సముద్రం మీద ఆధారపడిన వాళ్ళు ఇంకా ఏరే వృత్తులకి వెళ్లకుండా ఏమైనా చిన్న చిన్న మైనారిటీ రూపాయలు ఉన్నా దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు కనుక ఓ 10,000 అనిచేది. అలాగే మరి ఆయిల్ సబ్సిడీ గత ప్రభుత్వంలో 4,000 ఇచ్చేవాళ్ళు, ఈ ప్రభుత్వంలో 4 రూపాయలు ఇచ్చేవారు. ఈ ప్రభుత్వంలో ఇంచుమించు 9 రూపాయలు చిల్లర ఇస్తున్నారు. అదైనా గత ప్రభుత్వంలోనైతే బిల్లులు పెట్టుకొని ఎప్పుడో ఒక 4 సంవత్సరాలకి 5 సంవత్సరాలకు వచ్చేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సకాలంలో ఏ రోజైతే ఈవేళ ఒక 1000 లీటర్లు డీజిల్ కొట్టిస్తున్నాము, దానికి తగ్గట్టు 9 రూపాయలు చిల్లర కట్ చేసి ఆ డబ్బులు తీసుకుంటారు. సకాలంలో ఆ డబ్బులు పీరియడ్ అయిపోయే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో ఏటకెళ్ళి చాలా ప్రమాదాలు, తుఫాన్లకు వచ్చి ఏమైనా ప్రమాదం చేత మనిషి చనిపోతే ఎప్పుడు బిల్లు వాళ్ళు ఈ గవర్నమెంట్ ద్వారాగా ఎన్ని పెట్టినా సరే తెలుగుదేశం ప్రభుత్వంలో డబ్బులు కొందరికి వచ్చేవి, కొందరికి వచ్చేవి కాదు. అదైనా ఒక 2 లక్షలు చిల్లర ఇచ్చేవారు. ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సముద్రంలో పడిపోయినా సరిపోయిన ప్రమాదం చేత అయిపోతే సకాలంలో ఆ డెడ్ బాడీ దొరికినా దొరకపోయినా పంచనామా చేసి వెంటనే ఇమీడియట్గా 10 లక్షల రూపాయలు రాయితీ ఫ్యామిలీకి ఇచ్చే అవకాశం చేస్తున్నారు. అమ్మఒడి పథకం విద్యా వ్యవస్థలో ఒక ట్రెండ్ సెట్టర్. బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువులకు దూరమై ఆలనా పాలనా లేక నిరక్షరాస్యులుగా మిగిలిపోయేవారు. ఆ దుస్థితిని తొలగించడానికే అమ్మఒడి లాంటి పథకం వచ్చిందని, దాని సాయంతో మత్స్యకారుల పిల్లలు చదువుల బాట పట్టారని ఆనందంగా చెబుతున్నారు మత్స్యకారుల నేత కోలా గురువులు. తండ్రి ఆటకెళ్ళి వస్తుంటే ఆ బోర్డు దగ్గర చేపలు అమ్ముకునే చిన్నపిల్లలు 5 సంవత్సరాల నుండి ఇంచుమించు 18 సంవత్సరాల వరకు పిల్లలు ఏంటంటే చదువు లేక ఇబ్బంది పడేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మఒడి పెట్టి కేవలం ఇది మా మత్స్యకారుల పిల్లలకే పెట్టారనే ఒక గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాం. కారణం ఏంటంటే గతంలోనైతే ఈ ఫిషింగ్ గారి వరకు వచ్చి ఆ తండ్రి ఏట నుండి వస్తే ఆ చేపలు కొద్దిగా కొడుకు వచ్చాడు కదా అని చెప్పేసి సంతోషంతో ఏదో అమ్ముకొని జల్సాగా తిరిగేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అమ్మఒడిలో వచ్చే ఓ 15,000 రూపాయలు కానీ ఆ డబ్బుల్ని పిల్లలు చదివించడానికి ఇచ్చినా అదేంటంటే సరైన భోజనం స్కూల్లో పెట్టడం, నాడు నేడు ద్వారా ఆ స్కూళ్ళు బాగు చేసే విధానం,
గతంలో స్కూళ్ళు చూసాం, ఇప్పుడు చాలామంది స్కూళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆ బెంచీలు వాళ్ళకి ట్యాబ్లు కానీ దగ్గర అనేక మంది మత్స్యకారు పిల్లలు విదేశాల్లో ఈరోజు చదువుకునే అవకాశం మాలాంటి పిల్లలు చాలామంది నాకు ఈ ఫిషింగ్ హార్బర్లో యాటికెళ్ళిన డ్రైవర్ పిల్లలు కళాసి పిల్లలు కూడా అమెరికాలో ఎంఎస్ చేయడానికి వెళ్ళి మంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మంచి కంపెనీల్లో ఒక యాపిల్ కంపెనీలు అంటూ కంపెనీలో జాబులు చేసే అవకాశం కనిపించింది. దేశంలో చాలా ఫిషింగ్ హార్బర్లు శుభ్రంగా ఉంటాయి. వాటిలాగే విశాఖ ఫిషింగ్ హార్బర్ రూపురేఖలు మార్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఇక్కడ ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారని, రాబోయే రోజుల్లో అవి అందుబాటులోకి వస్తాయని మత్స్యకారుల నేతలు అంటున్నారు. దాంతో ఎగుమతులు పెరుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై కానీ కొచ్చిన్ కానీ వాళ్ళకంటే తెలదనే విధంగా ఈరోజు చెయ్యాలి. మన ఫిషింగ్ హార్బర్ నుండి విశాఖపట్నం నుండి ఎక్కువ ప్రాన్స్ కానీ ఎక్స్పోర్టింగ్ టోనా ఎల్లోపిని కానీ ఇవన్నీ బాగా బయట కంట్రీలకి అమెరికా కానీ రష్యా కానీ అనేక కంట్రీలకి ఇక్కడి నుండే సప్లై వెళ్తుంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ నీట్నెస్ లేదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత ఆయన ఈ 5 ఏళ్లలో మత్స్యకారుల జీవితాలు బాగుండాలి, ఇలాగైతే బాగుంటుందని చెప్పేసి 152 కోట్లతో ఇప్పుడు ఆధునీకరణ చేయడానికి ఇదంతా గతంలో ఫిషింగ్ హార్బర్ షెడ్లు అయి ఉండి ఎరగొట్టి దాన్ని నీట్నెస్ ఉండేటట్టుగా ప్రాసెసింగ్ ప్లాంట్కి ఏ కంట్రీ వాళ్ళు వచ్చి చూసినా సరే బాగుంది, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, బయర్స్ వచ్చే విధానంగా ఈరోజు దీన్ని తయారు చేయడం అవుతుంది. ఇంకా ఒక నెల 2 నెలల్లో ఇది మొత్తం కంప్లీట్ అవుతుంది. మొత్తం ఫిషింగ్ హార్బర్ రౌండ్ సర్క్యులేషన్లో అన్నీ కూడా బాగుండేటట్టుగా ఈ 152 కోట్లు ఏటికి ఉపయోగించాలనేది ఒక ఆలోచనతో మత్స్యకారుల జీవితాలు బాగుండాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. తాము ఏది అడిగినా సరే దాన్ని ఇస్తున్నారని జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తున్నారు మత్స్యకారులు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పోర్టులు వస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్లు కడుతున్నారు, జెట్టీలు వచ్చాయి. అలాగే నవరత్న పథకాలు మత్స్యకారులకు చక్కగా ఉపయోగపడుతున్నాయి. గతంలో చంద్రబాబు హయాంలో చెప్పడం తప్ప సాయం చేయడం అనేది తూతూ మంత్రంగా ఉండేదని, ఇప్పుడు పథకాలన్నీ బాగా అందుతున్నాయని మత్స్యకారులు అంటున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అమలు చేసిన సంక్షేమ పథకాల కారణంగానే మత్స్యకారుల వలసలు తగ్గాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాళ్ళ అన్ సీజన్లో పడి డబ్బులు ఇప్పుడు జూన్లో ఆగస్టులో పడి ఇప్పుడు అలాగేం లేదు. మత్స్యకారు దినోత్సవం రోజుని అది బటన్ నొక్కి కరెక్ట్గా ఆ టయానికి 10,000 రూపాయలు వేస్తాం వల్ల చాలామందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఇంట్లో వాళ్ళ రేషన్ అయితే ఏంటి ఏమైతే అన్ని విధాలుగా బాగా జరుగుతుంది. ప్లస్ ఏమో ఈ సబ్సిడీ డబ్బులు ఇమీడియట్గా మనకి ఆయిల్ కొట్టించుకున్న వెంటనే దానికి వెంటనే ఇచ్చేస్తాం వల్ల బోట్ ఓనర్లు దాని తగ్గ డబ్బులు పట్టుకెళ్ళి దాన్ని ఇది చేస్తున్నారు. మన బోట్లు కాలిపోయినప్పుడు కూడా చాలా స్పాట్లో మాకు ఇమీడియట్గా మరి బోట్ ఓనర్లు అందరూ రోడ్డు మీద పడిపోయిన టైంలో అంతనే ఆదుకుని ఇమీడియట్గా మాకు 2 రోజుల్లో ఆ డబ్బులు ఇచ్చి మహానుభావుడు చాలా బాగా ఆదుకున్నారు. గుజరాత్ వీరాబాల్ కానీ, చెన్నై కానీ, లేదంటే గోవా కానీ, బెంగళూరు కానీ ఇలా వలసలు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ వలసలు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో జరుగుతుంది, వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు, భార్య పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం ఇదవుతుంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాటి వల్ల ఏంటంటే వీళ్ళకి ఏదైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలు ఇక్కడ వీళ్ళు చదువుకోవడానికి బాగుంటుంది, రేపొద్దున దీనికి బాగుంటుంది. అయితే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం సహకారంతో జెట్టీలు నిర్మించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో మా వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా ఈ ఆంధ్రలోనే మనం ఇచ్చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి అది ఒక మంచి శుభపరిణామం అండి. గతంలో 18 ఏ పథకాలు ఇచ్చినా సరే సగం పథకాలు రిలీజ్ చేసేవారు వాళ్ళు. ఏంటంటే ఫుల్ పేజర్గా ఇచ్చిన నవరత్నాలు 9లో కూడా ఎక్కువ డెవలప్మెంట్ 100% రిలీజ్ చేస్తారు. చేసిన వాళ్ళు ఏంటంటే 18 సంవత్సరాలు కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 వేయడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు చాలా చేసిన వ్యాపారంలో దాన్ని పెట్టుబడి పెట్టుకొని దానివల్ల 10 రూపాయలు సంపాదించుకొని పిల్లలకు కూడా వాళ్ళకి ఏం కావాలో అన్నీ కొని ఇవ్వడం జరుగుతుంది చాలామంది. ఈయన వచ్చి 2 సంవత్సరాలు కరోనా ఉందండి. 3 సంవత్సరాల్లో 10 జెట్టీలు నిర్మాణం కాకినాడ ఉప్పటి దగ్గర జెట్టి రెడీ అయిపోయిందండి. ఈ జెట్టీలు అవడం వల్ల అండి మేము వలసలు వెళ్ళకుండా ఇక్కడే ఏట ఆడుకొని ఇక్కడే మా జీవితాలు బాగుంటాయి. బయటికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ ఏమైనా తుఫాను వచ్చినట్టు వచ్చాడో బతికాడో కూడా తెలియదండి. అర్థమైందండి. వాళ్ళు చెప్పరు కూడా ఓనర్స్ అలా ఉండేదండి. ఇప్పుడు మాకు 55 సంవత్సరాలకు పింఛన్ కావాలంటే ఆయన పాదయాత్రలో చెప్పామండి. 55 సంవత్సరాలకు ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు మాకు.
అండి సాల్ట్ వాటర్లో సీలోకి వెళ్తామండి. ఆ నీరు పడి కళ్ళు చూపు అందండి. దానివల్ల మాకు 65 సంవత్సరాలకే ఇస్తున్నారు. అది 55 చేయండి అంటే 55కే పింఛన్ ఇస్తున్నారు సార్. జెట్టీలు రావడం వల్ల మత్స్యకారుల జీవితాల్లోనే కాదు మత్స్య సంపద మీద ఆధారపడే వారందరికీ మేలు జరుగుతోందని గంగపుత్రులు సంతోషంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మీద నిలబడే నాయకుడని, అందుకే తమకు చాలా ప్రయోజనాలు చేకూరాయని వారంటున్నారు. ఒక పక్క సంక్షేమ పథకాలు సక్రమంగా అందించడమే కాకుండా మరొక పక్క అన్ని రకాల వసతులు సమకూర్చడంతో వేట సులువవుతోందని, సరుకును సమయానికి అమ్ముకోవడం, లాభం పొందడం జరుగుతోందని గంగపుత్రుడు స్పష్టం చేస్తున్నారు. పేద జీవితాలు మారిపోతాయని చెప్పడానికే ఈ మత్స్యకారుల జీవితాల ఉదాహరణ. ఒకప్పుడు తినడానికి తిండి లేనటువంటి స్టేజీ, పిల్లలకు విద్య లేనటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకునేంత ఆ స్థాయికి ఎదిగారు అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవే అని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాజ్ కుమార్ ఫర్ సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.